లడ్డూ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో వైసీపీ నేతల వ్యవహార శైలిని నిరసిస్తూ కర్నూలు శంకల్బాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. శాసన మండలిలో వైసీపీ నాయకులు చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం ఎంతో బాధాకరమని, సిట్ విచారణలో లడ్డూలో కల్తీ జరిగిందని క్లియర్ గా ఉంటే దానిని డైవర్ట్ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికినోళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను సింపుల్ యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పయిందని చెప్పి గుడికి పోయి తిరుమలకి పోయి తప్పయింది మా పీరియడ్లో, నాకు తెలియదు ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్దిగా సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే, ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే, ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము,